అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో గాలి బీభత్సంగా రావడంతో ఇక్కడ మునగ చెట్లు ఇరిగిపడ్డాయి. పాపం ఏర్లతో సహా పడ్డాయి. కిందన పంట భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా ఈ రైతును ఆదుకోవాలి. ఉల్లికల్లు పెద్ద సౌరెడ్డి మునగ చెట్లు, ఈ చెట్లను నమ్ముకొని జీవనోపాధిగా ఆయన జీవిస్తున్నాడు. మొత్తం తన కుటుంబం అంతా ఈ చెట్లపైన ఆధారపడింది. చూడండి, ఇలా ప్రతి చెట్టు ఒక 250 చెట్లు ఉన్నాయి. 2 ఎకరాలు పెట్టాడు, సాగు చేశాడు. మొత్తం ఏర్లతో సహా కింద పడ్డాయి. చెట్టంతా ఇరిగిపడ్డాయి. ఈ చెట్టు మళ్ళా కొత్త మొక్క పూడ్చుకొని బతికించుకోవాల్సిందే. రైతులు ఇలా కూడా నష్టపోతుంటారు. ఈ చెట్లతో తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునేటట్లా చేసుకుంటూ ఉంటాడు పనులు. మొత్తం రైతంతా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటాడు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి ఇలాంటి రైతులను. మొత్తం ఎక్కడో చెట్టు నిలబడ్డాయి, మొత్తం కింద పడ్డాయి. ఈ గ్రామంలో ఈ రైతు తప్ప ఎవరివి కానీ కింద పడలే. ఇక్కడ ఓపెన్లో వండుకొని గాలి ఎక్కువగా వీచింది, పడింది. ఈ రైతువే చెట్లన్నీ కింద పడినాయి. ఎప్పుడు గాలి మీకు నైట్ వచ్చిందా? రాత్రి నైట్ 8 గంటలప్పుడు. ఎన్ని చెట్లు పడినాయి కిందన? మొత్తం 200 చెట్లు పడినాయి. 200 చెట్లు. దీనిపైన ఆధారపడినాడు రైతు. మొత్తం అన్ని కింద పడినాయి. ఇంకా బతకవా ఈ చెట్లు? బతకవు. మళ్ళీ కొత్త చెట్లు పుంజుకోవాల్సిందేనా? మళ్ళీ సంవత్సరం పంట మొత్తం సంవత్సరం పంట నష్టం. ప్రభుత్వం పెద్ద నష్టం. తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా ఆదుకోవాలి రైతును. ఇక్కడ కింద పడింటే మునక్కాయలు కూడా వీక్తండ్రి పెద్దమ్మ. ఏం పెద్దమ్మ, పనికి వచ్చావా? ఏం పని? ఇంకా పడిపోయిన కాయలని వీక్తాడా? పడిపోయింటే ఎంత పోతాండ ఎక్క కాయలు? ఇప్పుడు ఇప్పుడు చెట్లన్నీ పడిపోయినాయి పాపం. ఇట్లా రైతు బాగుంటే కూలీలకు కూడా పని చూపిస్తూ ఉంటాడు. అక్క ఎన్ని చెట్లు పడినాయి అక్క? 250 చెట్లు ఉన్నాయన్నా. ఈ చెట్లు బాగుంటే రైతు బాగుంటుంది. 10 మంది కూలీలు బతుకుతా అంటే అయిపోయినాయి. మేము ఎట్లా చూడు వాళ్ళు ఎట్లా బతకల్లా. ఆరోగ్యం బాగలేదు ఆయనకు కూడా. ఎలా చేయాలి చూడు మేము. ఇట్లా మీరు ఏదన్నా దయచేసి ఏదన్నా చేయండి మాకు. ఇక్కడ ఇట్లా చేయండి మీరు. ప్రభుత్వం నుంచి మాకు ఏదన్నా సెలవు తీసుకోండి. అక్కడ కూడా అక్క కాయలకు వస్తూ ఉంది. ఏం పేరు అక్క మీ పేరు? లక్ష్మీదేవా? అన్నీ పడిపోయినటువంటి కాయలు అన్నీ ఎడతాండ్రా? పాపం గాలి వాన విపరీతంగా పెట్టడంతో అన్ని చెట్లన్నీ ఇరిగిపోయినాయి. మళ్ళా మొక్క నాటుకొని మళ్ళీ పెద్దగా చేసుకొని చెట్లన్నీ వీళ్ళు రైతు సాగు చేసుకోవాలి. ఏదో విధంగా ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని.